టెన్సెస్. అసలు టెన్సెస్ అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు, మనము ఇంగ్లీష్లో మాట్లాడడానికి టెన్సెస్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, ఈ పోటీ ప్రపంచంలో టెన్సెస్ ప్రాముఖ్యత ఏమిటి, ఈ వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు స్కిల్స్ విండో. టెన్సెస్ అనగా టైం, కాలం గురించి వివరించి చెప్తాయి. దేర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి టెన్స్ 4 టెన్సులుగా వర్గీకరించబడుతుంది. అవి సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ వీడియోలో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ మొదటిది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఫామ్ చేయాలి. హౌ టు ఫామ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్, వాట్ ఈస్ ద ఫార్ములా, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. వర్బ్ యొక్క మొదటి రూపం ఉంది, V1 అంటున్నాం. ఇక్కడ V1 అంటున్నాం. సబ్జెక్టు మనకు తెలిసిందే. V1 ఏంటి, ఉదాహరణకి ఈట్ ఉంది, దీని V2 ఫామ్, ఇది V1 ఫామ్, దీని ఒక V2 ఫామ్ ఎయిట్, ATE. ఈట్ మొదటిదైతే V1 అయితే, 8 V2 అవుతుంది. మూడవ ఫామ్ E10 అవుతుంది. ఈట్ 8 E10 అయింది కదా. ఇంకొకటి రాస్తున్నాం అనుకోండి, రైట్, రోట్, రిటర్న్ ఉంది కదా. ఇక్కడ రైట్ అనేది V1 ఫామ్. అలాగా అదే విధంగా V1 అనేది ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఇక్కడ ఎస్ ఫామ్ ఉంటుంది. ఎస్ ఫామ్ ఏంటి, వెన్ సబ్జెక్ట్ ఈజ్ హీ, షీ, ఇట్. వెన్ సబ్జెక్ట్ ఈజ్ ఇది హీ, షీ, ఇట్, వి యూజువల్లీ యాడ్స్ ఎస్ టు V1. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, నౌన్ లేదా ప్రొనౌన్ అని అంటున్నాం. ఈ ప్రొనౌన్లో ఇక్కడ చూడండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, శ్రీను, బస్ ఉన్నాయి. ఇవి సబ్జెక్టులు. ఎప్పుడైతే ఈ సింగులర్ ఫామ్ వస్తాయో మనము V1కి ఎస్ చేర్చాలి. వన్ రూల్ ఈజ్ దేర్, వన్ కండిషన్ ఈజ్ దేర్. వెన్ ద వర్బ్ ఎండ్స్ విత్ WS, ఎప్పుడైతే V1 అనేది WSతో ఎండ్ అవుతుందో, ఇక్కడ ఎండ్ అవుతుందో, లేదా SHతో కానీ, CHతో కానీ, Xతో కానీ, Zతో కానీ, ఓతో కానీ యాడ్ అయితే, ఇక్కడ ఎండ్ అయితే మనం ES కలపాలి. ఎగ్జాంపుల్కి చూడండి, విష్ ఉంది, ఇక్కడ విష్ ఉంది, WISH. ఇక్కడ SHతో ఎండ్ అయింది, ఈ ఎండ్ అయితే మనం ఏం చేస్తున్నాము, ES కలుపుతున్నాం. ఇక్కడ ES కలుపుతాం. విషెస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని ఉంది ఒక చోట వాడాం. హీ విషెస్, షీ విషెస్ అని వాడుతున్నాం. చూడండి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే మనము ES కానీ, ఎస్ కానీ కలుపుతాం. బ్రష్ ఉంది, BRUSH, ఇక్కడ ES కదా, బ్రషెస్ అయింది. వాష్ ఉంది, WASH, ఇక్కడ ES కలిపాం. వాషెస్, వాచెస్ కదా. ఇప్పుడు ఓతో కూడా ఎండ్ అవుతుంది అని చెప్తున్నాం, అక్కడ కూడా ES కలిపాలి. వెళ్ళడం, గో ఉంది, గోకు ఏం కలిపాము, ES కలిపాము. గోస్ ఉంది, ఇట్ గోస్ కదా. హీ గోస్, షీ గోస్ అంటాం. ఫిక్సెస్, verbs that ends with consonant Y and consonant and Y. కాన్సోనెంట్ ఏంటి, ఓవెల్స్ ఏంటి, మనకు అందరికీ తెలిసినవే. AEIOU ఓవెల్స్. ఇవి మినహాయించి మిగతా కాన్సోనెంట్స్ అవుతాయి. ఇంగ్లీష్లో 21 లెటర్స్ కాన్సోనెంట్స్ అయితే మిగతావి ఓవెల్స్ అంటున్నాం. ఈ 21 లెటర్స్ వచ్చినప్పుడు, ఆల్ఫాబెట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, వైతో ఉంటే అక్కడ మనము వైకు బదులుగా IE చేర్చాలి. ఫ్లై ఉంది,
వైకు బదులుగా మనం ఏం చేసాము, వై తీసేసాము, వైకు బదులుగా ఐఈ కలిపాం బిఫోర్ ఎస్. ఎందుకు ఎస్ ఎక్కడిది అంటే వర్బ్ ఫామ్ ఎస్ ఫామ్ ఉంటుందని చెప్తున్నాం కదా. ఎస్ ఫామ్కు ముందు మనం వై ఉంటే వైని తీసేసి వైకు బదులుగా ఐఈ చేర్చుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, స్టడీ ఉంది చదవటం, స్టడీస్, వై తీసేసాం, ఐఈ ఇచ్చాము, ఎస్ ఉంది, స్టడీస్. ట్రై, ప్రయత్నం, వై తీసేసాం, ఐఈ పెట్టాం, ఎస్. ఇక్కడ కదా క్రై ఉంది, సిఆర్వై, క్రైస్. మ్యారీ, మ్యారీస్ కదా. ఈ రకంగా రూల్ ఎస్ ఫామ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక రూల్ ఉంది చూడండి ఇక్కడ. ఇదేంటంటే ఎండింగ్ ఈజ్ ఏవై, ఈవై, ఓవై, యువై అంటే ఎంజాయ్. వై ఉంది, వై ఉంది, వై కంటే ముందు ఇక్కడ ఏముంది, ఓవెల్ ఉంది చూడండి. ఎస్, ఇక్కడ ఎంజాయ్స్, బై, బైస్, బియువై, బై, బైస్. ప్లే, ప్లేస్, సే, సేస్ అంటే ఎస్ ఫామ్ని చేర్చాం. ఇది ఎస్ ఫామ్ గురించి. ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది, V1 అయింది, ఎస్ ఫామ్ అయింది. సబ్జెక్ట్ ఏంటో అర్థమైంది మనకి, నౌన్ లేదా ప్రొనౌన్ అని చెప్తున్నాం. V1 వెర్బ్ యొక్క మొదటి రూపం అంటున్నాం. ఎస్ ఫామ్ అంటే ఇప్పుడు మనం చెప్పినవి. తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఓ అంటే ఆబ్జెక్ట్. ఈడబ్ల్యూ ఉంది, ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టే కాకుండా ఎక్స్ట్రా వర్డ్స్ కూడా చూడండి. దే ట్రావెల్ టు కేరళ, దే ట్రావెల్ టు కేరళ వన్స్ ఏ ఇయర్. దే ట్రావెల్ టు కేరళ వన్స్ ఏ ఇయర్. సంవత్సరంలో ఒకసారి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కేరళకి వెళ్తారు. ఎలాగా చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయో లేదో చూద్దాం. అన్నిట్లో ఉండాల్సిన అవసరం లేదండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్టే ఉంటుంది. కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. కానీ ఇక్కడ చూద్దాం ఉందో లేదో. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఏది, ఎస్, గుడ్, దే, దే కదా. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ సబ్జెక్ట్లే. దే, ఇక్కడ దే. వర్బ్ ఏంటి, ట్రావెల్, ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ట్రావెల్ చేస్తారు కాబట్టి. ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, కేరళకి, ఆబ్జెక్ట్ కేరళ. ఎప్పుడు, వన్స్ ఏ ఇయర్, వన్స్ ఏ ఇయర్ కాబట్టి ఇది ఎక్స్ట్రా వర్డ్స్ అయింది, ఎక్స్ట్రా వర్డ్స్ అయింది. అంటే సబ్జెక్ట్ V1 కదా, అండ్ హియర్ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్, ఎక్స్ట్రా వర్డ్స్, రైట్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు తప్పు చేసేది, మిస్టేక్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే. అన్ని టెన్సెస్లో ఇదే కొద్దిగా కష్టంగా ఉంటుంది, మిగతా టెన్సెస్ బాగా సులువు. ఇది చక్కగా వింటే, అర్థం చేసుకుంటే, అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి, 2 సార్లు 3 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఎస్ ఫామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఐ ప్లే రాస్తున్నా నేను. ఎస్ కరెక్టా కాదా, కరెక్టే. ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే టెన్నిస్, ఐ ప్లే ఫుట్బాల్. ఎస్, ఐ ప్లే చెస్, నేను ఆడగలను. ఇక్కడ ఐకు బదులుగా వి ప్లే అన్నామనుకోండి, వి ప్లే క్రికెట్. యూ ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్. దే ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్. ఇప్పుడు ఎస్ ఫామ్కి వస్తుంది. ఇప్పుడు సింగులర్ ఫామ్ హీ, షీ, ఇట్లోకి వద్దాం. ఇప్పుడు దీనికి బదులుగా నేనేం చెప్తానంటే, హీ ప్లే అని రాశాను అనుకోండి, కరెక్టా. ప్లేకి ఎస్ చేరిస్తేనే అది కరెక్ట్. హీ ప్లేస్. ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు, షీ ప్లే క్రికెట్ ఉందనుకోండి, అంటే ఫైండ్ అవుట్ ద సూటబుల్ నౌన్ అని కింద ప్లేస్ ఇస్తాడు, ప్లేడ్ అని ఇస్తాడు, ఏదో వేరేది ఇస్తాడు. అప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే ప్లేస్ తీసుకోవాలి. షీ ప్లేస్, హీ ప్లేస్. నేను పని చేస్తాను, ఐ వర్క్. మేము పని చేస్తాం, వి వర్క్. యూ వర్క్ కదా. దే వర్క్, దే వర్క్. ఏమవుతుంది, నేను పని చేస్తాము, మేము పని చేస్తాం, మీరు పని చేస్తారు, అందరూ వాళ్ళు పని చేస్తారు అన్నాం. ఇప్పుడు దీనికి బదులుగా ఇప్పుడు ఏం రాస్తానంటే, ఇప్పుడు హీ ఉంది, షీ ఉంది, ఇట్ ఉంది. దీనికి వర్క్, హీ వర్క్ అని రాస్తామా,
రాయొద్దండి, హీ వర్క్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? హీ వర్క్స్, షీ వర్క్స్, ఇట్ వర్క్స్ కదా. తను పనిచేస్తుంది, అతను పనిచేస్తున్నాడు, అది పనిచేస్తుంది. ఇట్ వర్క్స్, అది పనిచేస్తుంది, ఆమె పనిచేస్తుంది, తను పనిచేస్తుంది. అంటే ఎస్ ఫామ్ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుందా మీకు? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు గో ఉంది. ఉదాహరణకి ఒక బస్సు, ఇక్కడ వ్యక్తి పేరు ఉంది కదా. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డౌట్ చేయడానికి ఏం చేస్తారంటే హీ షీట్ గురించి మనము లెక్చరర్లు టీచర్లు ఏం చెప్తారంటే హీ షీట్ గురించి చెప్తారు. మనిషి పేరు వస్తే ఏం చేయాలి, ఏదైనా ఒక వస్తువు పేరు వస్తే ఏం చేయాలి చెప్పరు. అప్పుడు ఏంటంటే చెప్తారనుకోండి, కానీ మనం అర్థం చేసుకోకోసారి. ఇక్కడ శ్రీను ఉంది, శ్రీను గో, బస్ గో, ఇది తీసుకుంటున్నాం. ఇప్పుడు గో తీసుకుంటున్నాం అనుకోండి. ఐ గో, యూ గో అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇందులో ఏది కరెక్టు, ఏది తప్పు? ఐ గో అనేది కరెక్ట్ అండి, యూ గో అనేది కరెక్ట్. కానీ శ్రీను గో రాంగ్, బస్ గో రాంగ్. ఎందుకు రాంగ్? ఇక్కడ ఎస్ ఫామ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇది హీ షీ ఇట్లో ఏ కేటగిరీ బస్సు? శ్రీను ఎవరు? శ్రీను హీ. కాబట్టి అక్కడ శ్రీనును ఏమంటున్నామంటే హీ అన్నాం కాబట్టి ఇక్కడ దీన్ని ఈఎస్. బస్ అనేది నిర్జీవం కాబట్టి దీన్ని ఇట్ అని అంటున్నాం, ఇట్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ చేయడానికి బస్ గోస్ అనాలి. శ్రీను గోస్, బస్ గోస్ కదా. బస్ గోస్ వయా పెంచికల్పేట్ కదా. ఇది ఎస్ ఫామ్ యొక్క ప్రాముఖ్యత. రైట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హౌ టు ఫామ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే వీటిని ఉపయోగించి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి, మనం ఎప్పుడు వాడతాం, ఎప్పుడు ఉపయోగిస్తాం? మనకి ఇక్కడ హ్యాబిట్స్ అండ్ రొటీన్స్ ఉన్నాయి. హ్యాబిట్స్ అంటే అలవాట్లు, రొటీన్స్ అంటే రెగ్యులర్ వర్క్స్. ఎక్కడైతే మనకు డౌట్ వస్తుందో ఆ డౌట్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని వివరిస్తున్నానండి. హ్యాబిట్స్ రొటీన్స్లో దే ట్రావెల్ టు కేరళ వన్స్ ఏ ఇయర్. ఎస్. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం? మొదటిది హ్యాబిట్స్ రొటీన్స్, రెగ్యులర్గా జరిగే చోట, అలవాట్లు ఉన్న చోట. అలవాట్లు అంటే ఐ డ్రింక్ టీ, ఐ డ్రింక్ కాఫీ. నేను అర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ, నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను. ఇది అలవాటు, హ్యాబిట్ కదా, రోజు జరుగుతుంది, రొటీన్ కదా అది. కానీ దీంట్లో ఎగ్జాంపుల్ ఏం రాసాము? దే ట్రావెల్ టు కేరళ వన్స్ ఏ ఇయర్. సంవత్సరానికి ఒకసారి జరిగేది కూడా రొటీన్లోకి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలా? సంవత్సరానికి ఒకసారి అయినా సరే, నెలకు ఒకసారి అయినా సరే, వారానికి ఒకసారి అయినా సరే, 2 సార్లు అయినా సరే, 3 సార్లు అయినా సరే, రోజు జరుగుతూ ఉంటే అవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వస్తాయి, హ్యాబిట్స్లోకి వస్తాయి, రొటీన్స్లోకి వస్తాయి. చూడండి, వీళ్ళు కేరళ వెళ్ళడం కూడా ఒక రొటీన్గానే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వెళ్తారు కానీ రొటీన్గా వెళ్తారు. వి సెలబ్రేట్ న్యూ ఇయర్, ఇది కూడా రొటీన్ జరుగుతుంది. గో టు మార్కెట్ ట్వైస్ ఏ వీక్. వి గో టు మార్కెట్ ట్వైస్ ఏ వీక్. ఇది హ్యాబిటా, రొటీనా? రొటీన్. హీ విజిట్స్ హిజ్ పేరెంట్స్ ఆన్ వీకెండ్స్. హీ విజిట్స్ హిజ్ పేరెంట్స్ ఆన్ వీకెండ్స్. తను వాళ్ళ తల్లిదండ్రులను చూస్తానికి ప్రతి వీకెండ్లో, ప్రతి వారానికి ఒకసారి వెళ్తాడు కాబట్టి తల్లిదండ్రులు చూస్తానికి ఇది రొటీన్ అవుతుంది. షీ క్లీన్స్ ద కిచెన్ ఆన్ సండే. షీ క్లీన్స్ ద కిచెన్ ఆన్ సండే. అందరూ ఫ్రీ ఉండేది సండేనే, అప్పుడు ఇల్లు దులుపుకోవటం, కిచెన్ శుభ్రం చేసుకుంటాం. తను షీ క్లీన్స్ ద కిచెన్ ఆన్ సండే. సండే అనేది ఒకరోజు వచ్చి ఆగిపోతుందా? ప్రతి వారంలో ఒకసారి, నెలలో 4 సార్లు, సంవత్సరంలో కొన్ని మార్లు వస్తుంది. అంటే రొటీన్ అవుతుంది కాబట్టి షీ క్లీన్స్ కిచెన్ ఆన్ సండే అనేది రొటీన్లోకి వస్తుంది. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను అబ్జర్వ్ చేసిన రైల్వే ఆర్ఆర్బీలో కానీ, బిఎస్ఆర్బీలో కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, రిక్రూట్మెంట్ బోర్డులో కానీ వీళ్ళు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM. ఇక్కడ లీవ్స్ ఎట్ 8 PMకి రొటీన్కి రెగ్యులారిటీకి సంబంధం లేదు. ఇది ఎలాగా చూడండి. ఉదాహరణకి మనకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది, పొద్దుంది, అది 4 గంటలకి 3:30కి ఆ టైంలో బయలుదేరి వెళ్తుంది. ప్రతిరోజు వెళ్తుందా, ఒకరోజు వెళ్తుందా?
ప్రతిరోజు మనం వెళ్ళకపోయినా ఏదో ఒక రోజు మనం వెళ్తాం, కానీ అది మాత్రం వెళ్తుంది. సో రెగ్యులర్ రొటీన్ వర్క్. ట్రైన్ అనేది రెగ్యులర్, బస్ అనేది రెగ్యులర్, కాబట్టి ఇక్కడ రొటీన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 4 AM, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 10 PM. ఏ టైం అయినా సరే ట్రైన్ గురించి అంటే ఫిక్స్ షెడ్యూల్డ్, ఒక ఫిక్స్ షెడ్యూల్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ రొటీన్ అవుతుంది. ఐ ప్లే క్రికెట్ ఆన్ సండే, ఐ ప్లే క్రికెట్ ఆన్, ప్రతి సండే ఆడతాను కాబట్టి అది రొటీన్, కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ ఐ గెటప్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్, ఇది మనకు తెలిసినవి. ఆమె కూడా పొద్దున 6 గంటలకు లేస్తుందని చెప్పండి. ఇక్కడ ఏంటి, ఐ గెటప్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్. మనం చేయవలసింది ఏంటి, ఇక్కడ ఫామ్కి ఎస్ చేర్చాల కదా. ఇక్కడ వర్బ్ ఏది, గెట్, లేవడం. ఇక్కడ ఏం చేయాలంటే షీ గెట్స్ అప్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్, రైట్ కదా. అక్కడ రాసి లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ గెటప్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్ అని చెప్పి నేను ఇద్దరు లేస్తాను. ఆమె కూడా, అతను కూడా లేస్తాడు. హీ గెట్స్ అప్, షీ గెట్స్ అప్ అంటే టీకు పక్కన మనం ఎస్ చేర్చాము, ఎస్ ఫామ్. ఎప్పుడు హీ షీ ఇట్లో వచ్చినప్పుడు హీ గెట్స్ అప్, షీ గెట్స్ అప్. ఎస్ దే గెటప్, వీ గెటప్, ఐ గెటప్, యూ గెటప్, ఇది కరెక్టే. కానీ హీ గెట్స్ అప్, షీ గెట్స్ అప్. ఎస్ ఫ్రేమ్ చేయండి, పక్కన రాసుకోండి అది కూడా. ఇక్కడ ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేనేం చేస్తాను, ప్రతిరోజు ప్రతి ఉదయాన కాఫీ తాగుతాను. దీనికి నెగిటివ్ ఎలా చెప్పొచ్చు, ఐ నెవర్ డ్రింక్ టీ ఎవ్రీ మార్నింగ్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. పాజిటివ్ కాకుండా, నెగిటివే కాకుండా, ఇంటరాగేటివ్ కాకుండా, నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా ఉంటాయి. ఇవి నేను చెప్తాయి, లాస్ట్లో చెప్తా కదా. అంటే ఐ నెవర్ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్, ఎందుకు, ఐ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి. పాజిటివ్, నెగిటివ్, రైట్. ఐ గో టు కాలేజ్ ఎట్ 9 AM ఇన్ ద మార్నింగ్. నేను ప్రతిరోజు కాలేజ్కి 9 గంటలకు వెళ్తాను. ఐ గో టు కాలేజ్ 9 AM ఇన్ ద మార్నింగ్. ఐ గో టు ఆఫీస్ 9 AM ఇన్ ద మార్నింగ్. ఐ గో టు స్కూల్ 9 AM ఇన్ ద మార్నింగ్. ఐ గో టు మార్కెట్ 9 AM ఇన్ ద మార్నింగ్. ఈ టైం ఏదైనా సరే కదా. ఇప్పుడు హీతో పెట్టేది చూడండి, ఐ ఉంది కదా. వీ గో టు కాలేజ్ 9 AM ఇన్ ద మార్నింగ్. యూ గో టు కాలేజ్ 9 AM ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు హీ గోస్ టు కాలేజ్ 9 AM ఇన్ ద మార్నింగ్. షీ గోస్ టు కాలేజ్ 9 AM ఇన్ ద మార్నింగ్. అంటే హీ షీ వచ్చినప్పుడు ఇక్కడ వర్బ్కి ఈ ఎస్ కలిపాము, అక్కడ ఎస్ కలిపాము, ఎస్ కలిపాము, కాబట్టి ఎస్ ఫామ్ అవుతుంది, రైట్ కదా. ఐ ఆల్సో వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్ అనేది ఒక్కరోజే వస్తుందా, ప్రతిరోజు ఈవినింగ్ ఉంటుంది కాబట్టి, ఈవినింగ్ అనేది రొటీన్ కాబట్టి ఐ ఆల్సో వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్. పర్మనెంట్ సిచ్యువేషన్స్ అంటే మ్యాక్సిమం మారవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ లివ్ ఇన్ కాగజ్ నగర్, యూ లివ్ ఇన్ హైదరాబాద్, హీ లివ్స్ ఇన్ కరీంనగర్, షీ లివ్స్ ఇన్ ఆదిలాబాద్. ఈ రకంగా పర్మనెంట్ సిచ్యువేషన్స్ కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాశాను, ఐ వర్క్ యాజ్ ఎ లెక్చరర్. నేనేం పని చేస్తాను, నేను లెక్చరర్ని కాబట్టి ఐ వర్క్ యాజ్ ఎ లెక్చరర్, రైట్. ఎవరైతే ఇది వర్క్ అనేది పర్మనెంట్. ఐ లివ్ ఇన్ కాగజ్ నగర్. వీ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్, వీ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్. మనం ఏం చేస్తాము, క్లాస్లో ఇంగ్లీష్ మాట్లాడతాం, కానీ వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎట్ హోమ్, ఇంట్లో మాట్లాడడం. అంటే వీ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ అనేది పర్మనెంట్. షీ ఈజ్ ఎ టీచర్, యూ ఆర్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ అన్ ఇంజనీర్. ఇవి పర్మనెంట్ సిచ్యువేషన్. అతను ఇంజనీరు, మీరు స్టూడెంటు, అతను ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీని. ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్, ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్. ఫ్యాక్ట్స్ అంటే సత్యాలు, ట్రూత్ అంటే కూడా సత్యాలే. ట్రూత్ అంటే వాస్తవాలు. ఫ్యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, అసలు ఏంటి, అతని హత్య వెనుకల ఎవరున్నారు, అసలు ఫ్యాక్ట్ ఏంటి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ టామరిన్ టేస్ట్ సో స్వీట్. బా, చింతపండు అంటే ఎవరికైనా నోరు నుంచి వస్తుంది. ఇక్కడ టామరిండ్ టేస్ట్ సోర్ స్వీట్. చింతపండు ఎలా ఉంటుంది రుచికి, టేస్ట్ సోర్ స్వీట్, పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది. ఈ చింతపండు, చింతకాయలు
ఈ చింతకాయలు చింతపండు తామరిండ్ అంటున్నాం దీన్ని. తామరిండ్ ఎలా ఉంటుంది? సోర్ స్వీట్. మీరు నేను మార్చగలమా? దాని టేస్ట్ని మార్చగలమా? నో. ఇట్స్ ఎ ట్రూత్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇంకో ఎగ్జాంపుల్, ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హైదరాబాద్. ద స్కై ఈజ్ బ్లూ. చెప్పండి, ఎవరైనా తెల్లగా ఉంటుందని చెప్పండి. ఉంటుందా? స్కై ఈజ్ బ్లాక్. నో, స్కై ఈజ్ బ్లూ. ఎప్పటికీ అలాగే ఉంటుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కదా. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ ఈస్ట్ నుంచే, తూర్పు నుంచి వస్తాడు, రైజెస్ కదా. ఈ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అని ఎవరైనా చెప్తారా? ఇన్ ద సౌత్ అని చెప్తారు, ఇన్ ద నార్త్ అని చెప్తారా? చెప్తే అది ఫ్యాక్ట్ కాదు. సో ఇది ఫ్యాక్ట్. ద అర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇవి చిన్నప్పుడు నేర్చుకునేది సోషల్లో. ద అర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. భూమి తన చుట్టూ తాను రొటేట్ ఇట్ సెల్ఫ్ అండ్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తిరుగుతుందా లేదా ఇప్పటికీ? రైట్. కాబట్టి ఇది ట్రూత్ అయింది. 2 + 2 = 4. 2 + 2 5 అవుతాయా, 6 అవుతాయా? లేదు, 4 అవ్వాలి. 4 అవుతాయి. మీరు నేను ఏమైనా చేయగలమా? లేదు. కాబట్టే ఇది ట్రూత్ అయింది, ఫ్యాక్ట్స్ అయింది. అంటే ఇక్కడ హ్యాబిట్స్, రొటీన్స్, రెండవది పర్మనెంట్ సిచ్యువేషన్స్, ట్రూత్, ఫ్యాక్ట్స్. ఇంకోటి స్టేట్ వర్బ్స్. ఇక్కడ కొద్దిగా చాలామంది, ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది, అందరికీ అర్థం కానిది, కొద్దిగా అటు ఇటుగా ఉండేది, కొద్దిగా జాగ్రత్తగా సరిగ్గా వినపడకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ స్టేట్ ఉంది. 4వ సిచ్యువేషన్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. స్టేట్. వాట్ ఈస్ ద స్టేట్? స్టేట్ స్టేటివ్ వర్బ్స్ టెల్స్ అబౌట్ ఏ స్టేట్. స్థితి గురించి చెప్తాయి. ఎట్లా? ఉదాహరణకి నేను ఇప్పుడు ఎవరికైనా వి లవ్ ఆర్ ఫ్యామిలీస్. మనము మన కుటుంబాలను ప్రేమిస్తాం. మీరు యూ లవ్ యువర్ ఫ్యామిలీ, హీ లవ్ హిజ్ ఫ్యామిలీ, షీ లవ్ హర్ ఫ్యామిలీ కదా. ఐ లవ్ మై ఫ్యామిలీ కదా. ఇక్కడ లవ్ అనేది స్టేట్ అవుతుంది, స్టేట్ వర్బ్ అవుతుంది. చెప్తా. ఇక్కడ ఐ వాంట్ ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్. ఐ వాంట్ ఐస్ క్రీమ్ ఉంది. నాకేం కావాలి? ఐ వాంట్ ఐస్ క్రీమ్ కావాలి. ఇక్కడ వర్బ్ గురించి నేర్చుకుంటున్నాం మనం. వర్బ్ ఇక్కడ వాంట్. ఐ వాంట్ ఐస్ క్రీమ్ ఉంది. ఇంకో ఎగ్జాంపుల్, ఐ లవ్ టు సింగ్. ఐ లవ్ టు సింగ్. నాకు పాడటం ఇష్టం. షీ లవ్స్ టు సింగ్, హీ లవ్స్ టు సింగ్. ఎస్, పాడటానికి ఇష్టపడుతున్నారు. వాంట్ అనే పదము, లవ్ అనే పదము, ఇవి స్టేటివ్ వర్బ్స్ అనమాట. ఎలాగా? ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నేర్చుకున్నాం మనము. ఇప్పుడు ఐ డ్రింక్ కాఫీ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ డ్రింక్ కాఫీ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఇలా చెప్తేనే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది అలా చెప్తేనే కరెక్ట్ అవుతుంది. లేదు, ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఐ డ్రింక్ కాఫీ అర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ప్రతిరోజు ఉదయాన్న రొటీన్గా నేను చేసే పని. అప్పుడు చెప్పేటప్పుడు తాగుతున్నానా? లేదు, చెప్తున్నాను. ఇప్పుడు ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ అంటే ఇప్పుడు నేను తాగుతాను. ప్రజెంట్ కంటిన్యూస్. అది ఐ డ్రింక్ కాఫీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ డ్రింక్ అనే వర్బ్ డ్రింకింగ్గా మార్చబడుతుంది. ఇక్కడ డ్రింకింగ్లో ఫిజికల్ యాక్టివిటీ ఉంది. ఒక ఫిజికల్ యాక్షన్ ఈజ్ దేర్. ఫిజికల్ యాక్షన్ ఏంటి? తాగాలి. ఎంతసేపు తాగాలి? నోట్లో చాయ్ ఉన్నంతసేపు, ఆ కాఫీ ఉన్నంతసేపు తాగుతూనే ఉండాలి. కంటిన్యూస్ దిగుతూనే ఉంటుంది, టేస్ట్ చేస్తూనే ఉంటాం. కాఫీ తీసుకోవటం ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకదానికి చేతులతోని, నోరుతోని, నాలుకతోని, మనకి బాడీతోని ఒక యాక్టివిటీ ఉంది. ఇక్కడ వాంట్ ఉంది. ఐ వాంట్ ఐస్ క్రీమ్. చాయ్ చేతిలో ఉన్నట్టు ఐ డ్రింకింగ్ కాఫీ, టీ అన్నప్పుడు చేతిలో ఉన్నట్టు ఐ వాంట్ ఐస్ క్రీమ్ దగ్గర ఐస్ క్రీమ్ చేతిలో ఉందా? ఐ వాంట్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి? నాకు కావాలి అంటున్నాడు, ఎక్కడ లేదు. ఐ లవ్ మై ఫ్యామిలీ అంటే లవ్ని అంటే మనం పట్టుకొని ఉన్నామా? లేదు, అది మనసులో ఉంది. ఐ వాంట్ మైండ్లో ఉంది, అది స్టేట్, మైండ్లో ఫిక్స్ అయి ఉండే చూడండి, అది స్టేటివ్ వర్బ్స్. అది స్టేట్ని సూచిస్తుంది. అతను ఏ స్థితిలో ఉన్నాడు కదా, ఆమె ఏ స్థితిలో ఉన్నది, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ మొదలైన పరిస్థితులను చెప్పడానికి స్టేటివ్ అనేది వర్బ్స్ అని ఉపయోగపడతాయి. అదే స్టేట్. అంటే ఇక మీ డౌట్ వస్తుంది, మనం స్టేట్ వర్బ్ గురించి చెప్తూ ఈ డ్రింకింగ్ గురించి ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది. ఇవి ఎందుకు చెప్పాము అంటే
ఈ లవ్ను వాంట్ను అర్థం చేసుకోవటానికి ఈ డ్రింకింగ్ని చెప్పాం. ఫిజికల్ యాక్టివిటీ ఉన్నది, ఇక్కడ పని జరుగుతున్నది. కానీ ఇక్కడ వాంట్లో లవ్లో ఫిజికల్ యాక్టివిటీ లేదు, పని జరగట్లేదు. మనము మైండ్ సెట్ ఉన్నది, మైండ్ సెటప్ ఉన్నది అనమాట. ఒకరంటే ఇష్టం, ఫ్యామిలీ, కుటుంబాన్ని ప్రేమించడం, ఇవి స్టేటివ్ అనమాట, మైండ్ సెటప్స్ అనమాట. ఇవి స్టేట్ వర్బ్స్. ఈ రకంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని 4 రకాల సిచ్యువేషన్స్లో మనం ఉపయోగిస్తాం. రైట్. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పాను నేను, నెగిటివ్ సెంటెన్స్ అని చెప్పాను, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే మనం పాజిటివ్గా మాట్లాడడం సామాన్యంగా. ఉదాహరణకి హీ స్పీక్స్ ఇంగ్లీష్, ఏంటి, తను ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇదేంటి, పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్, తనకి ఇంగ్లీష్ మాట్లాడడము రాదు, ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎందుకు డస్ హీ స్పీక్ ఇంగ్లీష్? ఇక్కడ డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. చాలా ఓపికగా వింటున్నారు, మీరు బాగుపడతారు. నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తెలుసుకుందాం.